స్నేహితులారా నమస్కారం. ఈరోజు మనమొక అద్భుతమైన కథ వినబోతున్నాం. అవును, చాలా సరదాగా ఉంటుంది. ఇది మనందరికీ తెలిసిన తెనాలి రామకృష్ణుడి కథ. ఆ తెనాలి రామకృష్ణుడు అనగానే తెలివితేటలు చమత్కారమే గుర్తుకొస్తాయి కదా. కరెక్ట్. అయితే ఈ కథ విజయనగర సామ్రాజ్యంలో మొదలవుతుందన్నమాట. చెప్పండి. అక్కడ నది ఒడ్డున తీర్థజ్యోతి అని ఒక పెద్ద ప్రసిద్ధమైన ఆలయం ఉండేది. ఓ తీర్థజ్యోతి. అవును, ఆ గుడిలో ఒక ప్రత్యేకత ఉంది. అక్కడ ఒక దీపం హ్మ్. ఎప్పుడూ వెలుగుతూనే ఉండేది. అఖండ దీపంలాగా. అంతే. కాని ఉన్నట్టుండి ఒకరోజు ఒక వింత జరగడం మొదలైంది. వింత ఏంటది? ఆ దీపంలో నూనె ఉంటుంది కదా, హ్మ్. అది చాలా చాలా తొందరగా ఖాళీ అయిపోవడం మొదలుపెట్టింది. ఓ అంటే అనుకున్నదానికన్నా చాలా వేగంగానా? అవును. ఈ విషయం మెల్లగా రాజుగారైన కృష్ణదేవరాయల వారికి తెలిసింది. ఆయనకి తెలియగానే ఊరుకోరు కదా. ఏం చేశారు? వెంటనే ఇంకెవర్ని, మన తెనాలి రామకృష్ణుడినే పిలిపించారు. ఈ రహస్యాన్ని నువ్వే ఛేదించాలి అని చెప్పారన్నమాట. సరిగ్గా అదే. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. రామకృష్ణుడేం చేశాడంటే, ఏం చేశారు? ఆయన నేరుగా వెళ్లి ఎవరినీ ప్రశ్నించలేదు. ఒక మామూలు భక్తుడిలాగా హ్మ్. వేషం మార్చుకుని గుడికి వెళ్ళాడు. ఎవ్వరికి అనుమానం రాకుండా ఉండేందుకు. అంతే. అక్కడ సోమదత్త అనే పూజారే ఉండేవాడు. అతను పైకి చూస్తే చాలా భక్తిగా పూజలన్నీ చేసేవాడు. కాని రామకృష్ణుడి కళ్ళ నుంచి తప్పించుకోలేకపోయాడు. ఆయనకు అనుమానం వచ్చింది, అంతేనా? నిజమే, ఏదో తేడాగా ఉంది అనిపించిందాయనకు. అప్పుడాయన ఏం చేశాడు? అక్కడే ఉండి గమనించడం మొదలుపెట్టాడా? అవును, కొన్ని రోజులు అక్కడే ఉండి అన్నీ నిశిత్తంగా గమనించాడు. అప్పుడే రెండు ముఖ్యమైన విషయాలు తెలిసాయి. ఏంటవి? ఒకటి, ఆ పూజారి ఎవ్వరూ చూడనప్పుడు మెల్లగా దీపం దగ్గరికి వెళ్లడం. ఓ రెండో విషయమేంటి? రెండవది, అతను అలా వెళ్ళినప్పుడు అక్కడేదో ఒక వింత వాసన రావడం. ఈ రెండూ గమనించగానే రామకృష్ణుడికి మెదడులో ఒక ఆలోచన తట్టింది. భలే చెప్పారు. అవును, ఆయనకొక అద్భుతమైన ఉపాయం తట్టిందనమాట. ఏంటా ఉపాయం? వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్లి సహాయం అడిగాడు. ఏం సహాయం? ఒక ప్రత్యేకమైన నూనె కావాలని అడిగాడు. అంటే చాలా ఘుమఘుమలాడే సువాసన వచ్చే నూనె. అర్థమైంది, ఒక స్పెషల్ నూనె. అవును. ఆ నూనెను తెప్పించి తానే స్వయంగా ఆ అఖండ దీపంలో పోశాడు. అది పూజారి చూస్తుండగానే పోశాడా? కరెక్ట్. పూజారికి కనపడేలా చేశాడు. ఇంకేముంది, ఆ నూనె సువాసన గుడి మొత్తం చక్కగా వ్యాపించింది. ఇక మరుసటి రోజు అసలు విషయం బయటపడి ఉంటుంది. అవును, తెల్లవారి ఉదయం చూసేసరికి దీపంలో నూనె మళ్లీ తగ్గింది. కాని ఈసారి ఒక బలమైన ఆధారం దొరికి ఉంటుంది కదా. ఖచ్చితంగా. ఆ పూజారి దగ్గరికి వెళ్తే అతని బట్టల నుండి, చేతుల నుండి అదే సువాసన. అంటే దొంగ దొరికిపోయినట్టే. దాదాపుగా. రామకృష్ణుడు అప్పుడు దీపాన్ని ఇంకా జాగ్రత్తగా పరిశీలించాడు. ఏం కనపడింది? ఆ దీపం కింద ఒక చిన్న గొట్టం లాంటిది కనిపించింది. గొట్టమా? అవును. ఆ గొట్టం ఎక్కడికి వెళుతుందో చూస్తే అసలు విషయం తెలిసింది. దాని ద్వారానే పూజారి నూనెను దొంగిలిస్తున్నాడు. దొంగిలించి ఏం చేస్తున్నాడు? బయట అమ్ముకుంటున్నాడు. రామకృష్ణుడు వెంటనే అతన్ని నిలదీశాడు. అప్పుడతను భయపడిపోయి ఉంటాడు. చాలా భయపడిపోయాడు. ఆధారాలతో సహా దొరికిపోయేసరికి తన తప్పు ఒప్పుకున్నాడు. ఆ తర్వాత రామకృష్ణుడు ఈ విషయమంతా రాజుగారికి వివరించుంటారు. అవును, రాజుగారు ఆ పేరాశపరుడైన పూజారికి సరైన శిక్ష వేశారు. తర్వాత గుడికొక మంచి నిజాయితీపరుడైన పూజారిని నియమించారు. చూశారా, తెనాలి రామకృష్ణుడు కత్తిగాని ఏ బలంగాని వాడకుండా కేవలం తన తెలివితో. అవును, తన తెలివి ఆలోచనతో ఎంత పెద్ద మోసాన్ని బయటపెట్టాడో. అంటే నిజమైన భక్తికి ఆడంబరం కాదు, తెలివి నిజాయితీ చాలా ముఖ్యమన్నమాట. కరెక్ట్గా చెప్పారు. అది ఈ కథలోని అసలైన నీతి.